న్యూస్ కి స్వాగతం. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక బలగాలతో కవాతు నిర్వహిస్తున్న ఎస్ఐ నారాయణరెడ్డి అన్నారు. ఇక రెంటచింతల రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించి ప్రతి ఓటరు తన ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునే విధంగా మండల కేంద్రమైన రెంటచింతల్లోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు కేంద్ర బలగాలు చర్యలు తీసుకుంటున్నట్లుగా ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ అధికారులు సూచనల మేరకు ప్రత్యేక బృందాలు గ్రామాన కవాతు నిర్వహిస్తూ ఎవరి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా పోలీసులు ప్రజలకు రక్షణగా ఉంటారని ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. రానున్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి మన రెంటచింతల గ్రామంలో మరియు మన రెంటచింతల మండలం మొత్తం పైన ఉన్న జనాలకి ఈ ధైర్యం ఎలక్షన్లో ఫ్రీగా అంటే వాళ్ళు స్వతంత్రంగా ఓటు వేసుకునే విధంగా ధైర్యం కల్పించడం కోసం, అట్లానే ఎక్కడ ఎవరైనా గొడవ చేసే వాళ్ళు ఎవరైనా అల్లరి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ తప్పు చేసే వాళ్ళలో భయం కలిగించడం కోసం సెంట్రల్ ఫోర్స్ని ఈరోజు మన మండలంలో మంచికల్లు, రెంటాల, రెంటచింతల అండ్ పెట్టుబడిపాడు విలేజ్లో ఫ్లాగ్ మార్చ్ చేయించడం జరిగింది. దీనికి సంబంధించి అందరూ ప్రజలు ఎవరైనా సమస్య చేసేవాళ్ళు జిల్లాంటి పబ్లిక్ గవర్నమెంట్ మన రెంటచింతల విలేజ్లో ఎవరు ఎలక్షన్ ప్రాబ్లం చేయకుండా మంచిగా ఓటేసి ఎవరి ఓటు వాళ్ళకు వినియోగించే విధంగా మేము పోరాడుతున్నాం. దానికి మీరు అందరూ సహకరించే విధంగా కోరుతున్నాం. ఓటు ఎక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతాయి అనుకుంటున్నాం సార్? ఎక్కడెక్కడైనా సపరేట్ మనం అనుకునే జరుగుతుంది మనం చెప్పము కానీ కాబట్టి సమస్యాత్మక గ్రామాల కింద మంచికల్లు, రెంటాల, తుమ్మూరుకోట, పాల్వాయి, మెట్టుగుడిపాడు విలేజ్ అని గుర్తించాం. మండలంలో ఈ 5 గ్రామాలని సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించాము. ఎంతమంది దిగారు సార్? ఈరోజు సెంట్రల్ ఫోర్స్ 50 మంది, మన స్టేషన్ సిబ్బంది